దేవుని వాక్యంలో నుండి మొదటి పేతురు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో సజీవమైన రాయి అని యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి అపొస్తలుడైన పేతురు గారు రాస్తూ ఉన్నారు. పేతురు గారు యేసు ప్రభు వారికి అతి సన్నిహితముగా జీవించినటువంటి వ్యక్తి. యేసు ప్రభు వారి ఆంతరంగిక శిష్యులలో ఒకడిగా ఉన్నటువంటి వ్యక్తి. పేతురు గారిలో ఉన్న సామర్థ్యములు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. అందుకే పేతురు కోసం అనేక సార్లు యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు, సాతానుడు పేతురును జల్లించకుండా. ఎందుకంటే పేతురును గనక నేను ఒక సజీవమైన రాయిగా మరల్చుకుంటే, ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా పేతురు తయారైతే అనేక మందిని సజీవమైన రాళ్ళుగా తయారు చేస్తాడు. ఆయన ద్వారా చక్కని ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడతాయి అని దేవుడు గుర్తెరిగిన వారై పేతురు మీద చాలా శ్రద్ధ పెట్టారు. ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుని కోరిక ఏంటి అంటే, ఇక్కడున్న నీవు నేను మనందరము సజీవమైన రాళ్ళుగా మారాలి. సజీవమైన రాళ్ళుగా మారితేనే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి ఉపయోగపడతాం. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి, దేవునికి పరిశుద్ధ యాజకులుగా తయారు కావటానికి ఖచ్చితముగా మనం సజీవమైన రాళ్ళుగా చెక్కబడాలి, మార్చబడాలి, రూపుదిద్దబడాలి. అందుకే దేవుడు మనకి ఉదయకాలం ఒక బిరుదివ్వాలనుకుంటున్నాడు, మీరు సజీవమైన రాళ్ళు. అందుకే అప్పుడప్పుడు అనేక మంది మనతో మాట కలుపుతారు. మాట కలిపి మెల్లగా అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతారో తెలుసా? మీరెవరండి? నేను నిమ్మనండి, నేను గడ్డినండి, నేను అదండి, నేను ఇదండి. ఇది కాదు మనం చెప్పాల్సింది. నా దేవుడు ఏం చెప్పాడంటే, మీరు లోకమునకు వెలుగు. నేను యేసు ప్రభు ద్వారా లోకమునకు వెలుగుగా పిలువబడిన వ్యక్తినండి. ఎప్పుడైనా చెప్పారా? ఏమండి నేను అదండి అని చెప్పాం, తప్పు చేసాం, పొరపాటు చేసాం, మనం ఒకటేనండి అని మాట్లాడుకున్నాం. కానీ నేను దేవుని చేత లోకమునకు వెలుగుని, నేను లోకమునకు ఉప్పుని. ఎవరినంట? లోకానికి ఉప్పు లేకపోతే సారం ఉండదు, ప్రియులరా, రుచి ఉండదు. నేను యేసు ప్రభు రక్తముతో కొనబడిన దేవుని బిడ్డను. ఎప్పుడైనా చెప్పారా? ఈసారి వాడికి మైండ్ పోవాలా? మిమ్మల్ని అడిగిన వాడికి మీరెవరు అనగానే ఇంతకాలం చెప్పింది వదిలేయండి, ఇక మీదట ఏం చెప్పాలి అర్థమైంది కదా. నేను లోకమునకు వెలుగునని నా యేసయ్య చెప్పారు, నేను లోకమునకు ఉప్పునని నా యేసయ్య చెప్పారు, నేను ఆయన చేత విలువ పెట్టి కొనబడిన బిడ్డను అని యేసయ్య చెప్పినారు, నేను సజీవమైన రాయిని. ఇక వాళ్ళు నోరు తెరవలేరు ప్రియులేరా. ఆ మాట చెప్పగలగాలి మనం, ఓకేనా? రైట్. తరువాత సజీవమైన రాళ్ళు అంటే దాని ఆపోజిట్ ఏంటి? చదువుకున్నావు కదా, చెప్పు బాబు. నిర్జీవమైన రాళ్ళు, మృతమైన రాళ్ళు, జీవము లేని రాళ్ళు. అంటే
సజీవమైన రాళ్ళు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? అయ్యా, నిర్జీవమైన రాళ్ళు కూడా ఉన్నాయ్యా, జీవము లేని రాళ్ళు కూడా ఉన్నాయి. ఎక్కడుంటాయి? ఎక్కడో ఏందండి, సంఘాల్లో కూడా ఉంటాయండి. అవునా? ఏంటి నిర్జీవమైన రాళ్ళు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎఫెసీలకు రాసిన పత్రిక ముందై చూసుకొని తర్వాత సజీవమైన రాళ్ళ దగ్గరకు వద్దాం. మొదటిగా నిర్జీవమైన రాళ్ళు, జీవము లేని రాళ్ళు. అలాగా మనం ఉండకూడదు. ఎవరు నిర్జీవమైన రాళ్ళు అంటే, జీవము లేనివారు అంటే 2వ అధ్యాయం 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అనగా ఇవి చచ్చిన రాళ్ళు, జీవము లేని రాళ్ళు, నిర్జీవమైన రాళ్ళు. ఎవరి రాళ్ళు? ప్రియులరా, పాపములో ఎవరు ఉన్నారో, పాపములో ఎవరు పట్టబడినారో, పాపములో ఎవరు మునిగి తేలుతున్నారో, పాపమును ఎవరు ప్రేమిస్తున్నారో, అపరాధములు, పాపములు, దోషములు, వీటిలో మునిగి తేలుతూ పాపమును తేనెను జుర్రుకున్న విధముగా పాపమును జుర్రుకుంటూ ఇంకా బ్రతుకుతూ ఉన్నారు. అపవిత్రమైన ఆలోచనలతో, తలంపులతో, అపవిత్రమైన నడతలతో, మాటలతో, క్రియలతో, అసభ్యకరమైన ప్రవర్తనలతో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారిని బైబిల్ అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఇవి నిర్జీవమైన రాళ్ళు, ఇవి జీవము లేని రాళ్ళు. పాపమును వదిలిపెట్టనంత వరకు ఒక మానవుడు జీవము లేనివాడే. ఈ ఉదయకాలం నీవు సజీవమైన రాయివా, నిర్జీవమైన రాయివా? ఇంకా లోకమును, పాపమును, చెడుగును ప్రేమించే వ్యక్తివా? వాటిని విసర్జించి లోకమును పెంటతో సమానముగా ఎంచుకొని లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబమును అసహించుకొని వాటికి దూరముగా తొలగిపోయి బ్రతికితే సజీవమైన రాయి. వాటిలో మునిగి తేలుతూ ఉంటే బైబిల్ ఖండితముగా చెప్తుంది వారు నిర్జీవమైన రాళ్ళు. ఇలాంటి రాయి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి పనికి రాదు. దేవునికి ఇష్టమైన బలులు అర్పించటానికి, పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి ఈ నిర్జీవమైన రాళ్ళు ఉపయోగపడవు. 2వ నిర్జీవమైన రాయి ఎవరు అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 1వ వచనంలో, సార్దీసు సంఘములోను సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏవనగా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే. ఇదేంటి? 2వ రాయి, నిర్జీవమైన 2వ రాయి. మొదటిది అపరాధములతో, పాపములతో చచ్చిన నిర్జీవమైన రాయి. 2వది జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ మృతుడవే. అంటే ఫర్ నేమ్ సేక్ క్రిస్టియన్, పేరుకి క్రైస్తవుడు, క్రైస్తవురాలు. యేసు ప్రభు మా దేవుడండి. నా పేరు కూడా ఏంటో తెలుసా అండి? బైబిల్లో ఉన్న పేరండి. పేరుకి దేవుడు, పేరుకి ఆత్మ సంబంధమైన వచనములు కేవలము సమాజం చెప్పుకోవటానికి మాత్రమే క్రైస్తవుడు, క్రైస్తవురాలు. కానీ జీవించుచున్నామన్న పేరున్నది, కానీ మనం ఎవరిమంటాం? మృతులమే. అంటే ఆ పేరుకు తగ్గ జీవితం లేనటువంటి మృత స్థితి. పేరుకి దేవుని కుమారుడే పెట్టుకున్నాం, దానికి అర్థం నేను పేర్లు ఎత్తటం లేదు. పేరుకి మంచి పేర్లే, పేరుకి ఆదివారం ప్రార్థన, బుధవారం, శనివారం ప్రార్థన అన్నీ ఉన్నాయి, అన్నిటికీ ప్రార్థనే ముందు పెడుతున్నావు. కానీ అంతరంగం ఎలా ఉంది? పేరుకి దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రతిదానికి దేవుణ్ణి ముందు పెట్టుకుంటాడు, 2వ భార్యను వదిలిపెట్టాడు ఒకడు. అన్నిటికీ ప్రార్థన కావాలి, న్యాయమేనా? పేరుకి క్రైస్తవుడే, ఏ కార్యక్రమం జరిగినా ప్రార్థన లేనిదే జరిపించాడు, కానీ వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టాడు. అందుకే బైబిల్ అంటుంది ఇలాంటి వారిని మృతుడవే. సరే, ఇది నా భాగం, వాక్య భాగం కాదు కాబట్టి వేగంగా ముందుకెళ్తున్నాను. 3వ నిర్జీవమైన రాయి. మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ఏమండి?
సుఖంగా మేము బ్రతకకూడదా? ఏమండి, ఖచ్చితంగా సుఖంగా బ్రతకమని బైబిల్ చెప్తుంది. అదే తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు సుఖముగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి అంటే మీరు అందరి కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా సుఖంగా బ్రతకాల్సిందే, అది బైబిల్ దేవుని ఇష్టం. సుఖంగా బ్రతకమన్నాడు కానీ సుఖభోగములలో ఉండమని చెప్పలేదు. ప్రియులరా, చాలా మంది ఈ సుఖభోగాల లాలనలో ఉండిపోయారు. అంటే ఏంటయ్యా దీని అర్థము అంటే, కొంచెం మనం 2 తిమోతి 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 4వ వచనంలో అక్కడ క్లారిటీ ఉంటుంది. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. చూసారా, వీళ్ళు సుఖభోగములను దేవుని కంటే కూడా సుఖానుభవాల మీద ఎక్కువ దృష్టి పెట్టేవారిని బైబిల్ అంటుంది, నీవు నిర్జీవమైన రాయివి. ఫలానా స్థలంలో ప్రార్థన ఉంటుంది, వస్తారా అంటే, ఆ రాత్రికి ఎక్కడ పడుకోవాలి, నాకు బెడ్ లేనిది నిద్ర పట్టదు అన్నావంటే నువ్వు సుఖానుభవాన్ని ప్రేమించే వ్యక్తివి. ప్రియులరా, మేము రిట్రీట్కి వెళితే నేను తీసుకెళ్ళిన 30-40 మందిని పండుకోబెట్టి వాళ్ళందరూ విప్పి వేసిన చెప్పుల మీద అలాగ ముడుచుకొని పడుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో. నేను తీసుకెళ్ళిన వాళ్ళు ఎక్కడ భక్తిలో వెనుకబడతారో, కొత్త యవనస్తులు కదా, వీళ్ళు జారిపోతారేమో అని వాళ్ళ కోసం కష్టపడి ప్రయాసపడి తిరిగి వారికి స్థలాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడల్లా పండుకోబెట్టి, అప్పుడు ఫెసిలిటీస్ సరిగా ఉండేవి కాదు, వర్షాలు పడుతూ ఉండేవి, అంతా తడిచిపోతూ ఉండేది. తీసుకెళ్ళిన వారిని జాగ్రత్తగా పెట్టి ఎక్కడో ఒక చోట ఆ తడిని తుడుచుకొని అలా కాళ్ళు చేతులు మునగడ తీసుకొని ఆ 2-3 గంటలు ఏదో అలాగా కొంచెం అలసట తీరటానికి. ప్రియులరా, ఎక్కడన్నా ప్రార్థనకి రమ్మంటే అక్కడ కుర్చీలు ఉంటాయా? అడగబాకండి. అక్కడ మంచాలు ఉంటాయా? పడుకోవటానికి బెడ్లేస్తారా? అడగబాకండి. అక్కడ సుఖం ఉంటుందా? అడగబాకండి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తే వారు నిర్జీవమైన రాళ్ళు. వీళ్ళు ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడటానికి ఉపయోగపడరు. 4వది ప్రియులరా, మనం గమనించినప్పుడు 4వ నిర్జీవమైన రాయి 38 యెషయా గ్రంథం 38:18 వచనము. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు అంటే ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో వాళ్ళు నిర్జీవమైన రాళ్ళు. నీ ప్రాణమునకు, నీ ఊపిరికి కారణమైన దేవుడిని వదిలిపెట్టి స్తుతించకుండా, ఆరాధించకుండా, నిద్ర లేవగానే గత రాత్రంతా నీ ఆయుష్ను కాపాడిన దేవుడిని స్తుతించకుండా ఉండే నీకంటే కృతజ్ఞత లేని వారు ఎవరు? అలాంటి వారు నిర్జీవమైన వారు. నన్ను ఈ క్షణం కాపాడబడుతున్నానంటే ఆ దేవుని కృప. నేను తిన్నది మింగుడు పడుతుందంటే ఆ దేవుడిస్తున్న కృప. ఒక్క క్షణం, ఒక రోజు, ఒక్క 2-3 సెకండ్లు నేను గొంతులో పోసుకున్న నీళ్లు నాకు మింగుడు పడలేదండి. 2-3 సెకండ్లు అంతే. ఎంత కలవరపడిపోయానో, ఎంత ఆందోళన పడిపోయానో. 2-3 సెకండ్స్ మింగుడు పడల, నాకు అల్లాడిపోయాను. ఎలాంటి దేవుడు! ఎన్నిసార్లు నీకు తెలియకుండా గుట్టకలు మింగుతూ ఉన్నావు. నువ్వు తినే ఆహారం, నీ పానీయం, నీ ఊపిరి, నీ శ్వాస అనుక్షణం కాపాడుతున్న దేవుడిని కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? కృతజ్ఞత ఉన్నదా? స్తుతి ఉన్నదా నీ హృదయంలో? ఇవి లేవు అంటే నీవైనా, నేనైనా, ఎవరిమైనా ఇన్ని చేస్తున్న దేవుడిని నాకేమి చేశాడండి, మా కుటుంబానికి ఏమి చేశాడండి అన్నావా? నువ్వు నిర్జీవమైన రాయివి. ప్రియులరా, మనం ఎల్లప్పుడూ ఆయన చేసే మేలులు, ఆయన ఇచ్చే వాక్యము, నిజంగా దేవుని వాక్యం నీకు ఎంత అందుతుంది? ఎప్పుడైనా స్తుతించావా? అయ్యా, ఇంత జీవవాక్యం నాకు అందుతూ ఉన్నదయ్యా, నా కొరకు ప్రార్థన చేసే ఒక సంఘం ఉన్నది, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అని ఎప్పుడైనా చెప్తున్నావా? కృతజ్ఞత చెల్లించకపోతే నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా,
నువ్వు ఒకరోజు ప్రార్థన చేసుకోవటం మర్చిపోకపోయినా నీకోసం ప్రార్థించే సంఘం ఉంది, దైవజనుడు ఉన్నారు, ఆత్మీయత ఉన్నది. ప్రియులరా, ఎప్పుడైనా స్తుతులు చెల్లించావా? ఐదవ నిర్జీవమైన రాయి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగో అలాగే క్రియలు లేని మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రియులారా, శరీరంలో ప్రాణం లేకపోతే అది మృతం. అలానే క్రియలు లేని విశ్వాసం. అందుకే ముందుగా భక్తుడు రాస్తాడు, అదే అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనాల్లో ఏమంటాడంటే, అది ఆకలైన వాడికి భోజనం పెట్టాలి, నీళ్లు దాగి పడుకో అని చెప్తే నువ్వు మృతుడవే. చలి పుట్టిన వాడికి దుప్పటి కప్పాలి, ఒక దుప్పటి ఇవ్వాలి, కాళ్ళు ముడుచుకొని పడుకో అన్నావా, మృతుడవే. మన దగ్గరకు వచ్చి, అయ్యా ఈరోజు నేను మొన్న చనిపోయినటువంటి పొట్టి జోసెఫ్ గారు, ఆయన సాక్ష్యం విన్నాను. అందులో పాపం తండ్రి, తల్లి, సహోదరి చనిపోయిన తర్వాత ఆయన ఆస్తం బంధువులంట భలే చూసుకుంటున్నారంట. అబ్బా భలే చూసుకుంటున్నారని ఒకరోజు పేపర్లు తీసుకొచ్చి సంతకం పెట్టమంటే సంతకాలు పెట్టేశాడంట. సంతకాలు పెట్టంగానే తింటున్న అన్నం ప్లేట్ దగ్గర నుంచి లేపి బయటికి పంపించేశారంట. ఆకలితో, ఆయన ఆకలికి తట్టుకోగలిగేవాడు కాదట. ఆ ఆకలికి తట్టుకోలేక ఒక హోటల్ దగ్గరికి వెళ్తే 5 రూపాయలు కట్టు అన్నం పెడతామన్నారట. అవి ఉంటే మీ దగ్గరికి వచ్చి ఎందుకు ప్రాధేయపడతానంటే అన్నం పెట్టలేదంట. ఆ హోటల్ వాళ్ళు పారేస్తున్నటువంటి ఎంగిలి ప్లేట్ల దగ్గర కూర్చొని ఆ ఎంగిలి ప్లేట్లలో అన్నమంతా ఏరుకు తిని ఆకలి నిండక ఇక లాభం లేదని ఆ రాజమండ్రి దగ్గర గోదావరి మీద దూకి చచ్చిపోవటానికి ఆ పైకి ఎక్కాడట. ఆ టైంలో ఎక్కడో ఒక చోట కోట ముగించుకొని వెళుతున్న ఒక దైవజనుడు యోబు అనే గారంట, ఆయన ఆ కారుని వెంటనే ఆపి ఆ డ్రైవర్ని ఆపించి త్వరగా ఆయన దిగి వెళ్ళి అతన్ని పట్టుకొని దాంట్లో దూకకుండా ఆపితే, అయ్యా నన్ను దూకనివ్వండి అయ్యా, ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నానయ్యా, అయ్యా నేను చచ్చిపోతానయ్యా అని అంటే, వద్దొద్దు అని ఆ కారులో కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఆయనకు చక్కగా కడుపు నిండుగా భోజనం పెట్టి రక్షణలోనికి నడిపించి గొప్ప దైవజనుణ్ణి చేశాడు. ప్రియులరా, ఆ రోజు గనక ఆయన ఆకలి తీర్చే వ్యక్తి దొరకకపోతే ఒక దైవజనుడు సమాజానికి దూరం అయ్యేవాడు. అనేక మందికి దేవుని స్వార్థను అందించినటువంటి వ్యక్తిగా. ప్రియులరా, ఆయనకి దేవుడిచ్చిన తలాంతులు, ఆయనకి ఎక్కువ వాక్య జ్ఞానము లేకపోయినా ఎక్కువ నవ్విస్తాడు అనుకున్నా ఆయనకిచ్చిన తలాంతది. ఆ తలాంతు ద్వారా అనేక మందికి దేవుణ్ణే ప్రకటన చేశాడు. ప్రియులరా, దాని వెనక ఒక దైవజనుడి యొక్క ఆ ప్రేమ పూరితమైన క్రియ. ఆకలవుతుంది, నేను బ్రతకలేను అంటే ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండుగా అన్నం పెట్టాడంట, వస్త్రాలు ఇచ్చాడంట, దుప్పటి ఇచ్చాడంట, ఇంటిలో కొంచెం స్థిరపడే వరకు ఆశ్రయం ఇచ్చాడంట. ప్రియులరా, మన దగ్గర క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా మాటలు మాత్రమే మనం ఆ వ్యక్తికి ఉపయోగపడే సలహాలు ఇచ్చే, ఆలోచనలు ఇచ్చా, నువ్వు మృతుడవే, నువ్వు మృతురాలవే. ఎవరైనా సరే క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఇలాంటి రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడదు. వీళ్ళు దేవునికి బలులు అర్పించటానికి పనికిరారు. అవి దేవునికి అనుకూలమైన బలులు కానే కావు. వీరు పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి తగిన వారు కారు. ఎందుకంటే వీరు నిర్జీవమైన రాళ్ళు, వీరిలో జీవము లేదు. యేసులో ఉన్న జీవము వీరిలోనికి రాలేదు. ప్రియులారా, మన విశ్వాసము క్రియలతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఇక ఇప్పుడు మనం సజీవమైన రాళ్ల దగ్గరకు వద్దాం. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ళు, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 2-3 వచనములలో మోషే ఇశ్రాయేలు పెద్దలతో చెప్తున్న మాట, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటి మీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. ఏం చెయ్యాలంటే ప్రియులరా, పెద్ద రాళ్లను నిలువబెట్టి
వాటి మీద సున్నము పూసి తర్వాత వాటి మీద ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. అప్పుడు అవి ఏమి రాళ్ళు అవుతాయి? సజీవమైన రాళ్ళు అవుతాయి. ప్రియులరా, మోషే గారు, ఆయనకి తెలుసు తాను కనానులో ప్రవేశించలేను అని. అందుకని ముందుగానే ఇశ్రాయేలీల పెద్దలకి, యెహోషువకు, వారందరికీ కూడా అక్కడున్న ప్రజలతో ఈ మాటలు చెప్తున్నాడు. ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకొని వచ్చిన దేవుడు, ఆకాశము నుండి మన్నాను కురిపించి పోషించిన దేవుడు, పగలు మేఘ స్తంభములో రాత్రి అగ్ని స్తంభములో ఉండి మనల్ని నడిపించిన దేవుడు, మనందరినీ కూడా ఇదిగో మిమ్ములను యోర్దాను దాటించి మిమ్ములను వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టబోతున్నాడు. అప్పుడు మీరు చేయవలసింది ఏంది అంటే, ఆ యోర్దానును దాటే దినమున మీరు ఏం చేయాలో తెలుసా? పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటికి సున్నము పూసి. ఏంటి దీని అర్థం ప్రియులరా? ప్రియులరా, సంఘములో మనందరము సజీవమైన రాళ్లుగా మారాలి అంటే అందరికీ సున్నం పూయాలంట. ఏం పూయాలి ప్రియులరా? సున్నం పూయాలి. పూసుకుందామా సున్నం? వద్దయ్య అంటారా? ప్రియులరా, మనకి స్కూల్స్లో కాలేజెస్లో ఏం పెడతారు చెప్పండి? యూనిఫామ్ పెడతారు. ఎందుకు యూనిఫామ్ పెడతారు? నేను ధనికుడు, నేను పేద వ్యక్తిని, గొప్పింటి బిడ్డ, పేదింటి బిడ్డ, ఉన్నతమైన వారు, తక్కువ వారు, ఈ భేదం అనేది ఉండకుండా ఉండటం కోసం యూనిఫామ్ పెడతారు. నేను కూడా లిల్లమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటా ఉంటా, మీ కాలేజీ యాజమాన్యానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి నానా అంటది. అవునమ్మా, యూనిఫామ్ పెట్టారు. అక్కడేమో మరి పెద్ద పెద్ద డాక్టర్ల పిల్లలు ఉన్నారు, వాళ్ళు కోటీశ్వరులమ్మా, వాళ్ళు ధరించే దుస్తులు నాలాంటి వాడు కొనలేడు. ఇప్పుడు వాళ్ళందరూ ధరిస్తా ఉన్నప్పుడు నువ్వేమంట? మా వైపు చూస్తావు దేనంగా. మేమేం చేయాలి? ఇప్పుడు చక్కగా యూనిఫామ్ పెట్టారు నానా అంటే ఆడపిల్లలు కదా, బలి ఉడుక్కుంటారు కదా. కానీ ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఖచ్చితంగా సంఘాలలో ఇలాంటి భేదాలు ఉండకూడదు. ఏమి దేవుడు ప్రియులారా, మనం సజీవమైన రాళ్ళుగా మారాలంటే మేమదండి మేమిదండి అపో అంటున్నాడు దేవుడు. నేను కాదు, నీకు సున్నం పూయాలి, నీకు సున్నం పూయలా. అందుకే ఏమంటున్నా, నేను అది కాదు నేను ఇది అంటున్నావు. అందుకే ఏమంటున్నా, మరి రేంజ్ వేరండి, మాది మెర్సిడస్ బెంచ్ అంతేనా? మేమేమంటాం? వ్యాగనార్ డొక్కు అంటాం మేము. ప్రియులరా, ఈ భేదాలు ఉండకూడదు సంఘంలో. అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, భేదాలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఏమండి, ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగానండి, ఒక రాయిని కింద పెడతారు, ఒక రాయిని పైన పెడతారు. కింద పెట్టిన రాయి, నేనంత తేలిక్కున్నానా, నన్ను ఎందుకు కింద పెట్టారు, ఆ రాయిని ఎందుకు పైన పెట్టారు అనేది బయటకు వస్తే ఆ కట్టడం ఏమైపోతుంది? కొలాప్స్ అయిపోతుంది, కూలిపోతుంది. భేదాలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. ప్రియులరా, అందరూ సున్నం పూసుకోవాలి. చదువున్నాళ్ళు, చదువు లేనాళ్ళు, అందమున్నాళ్ళు, అందం లేనాళ్ళు, ధనికులు, భేదలు, ఏ భేదము మన సంఘములో ఉండకుండా దూరమైపోవునుగాక. ప్రియులరా, బైబిల్లో ఒక మాట ఉంది కదా, యూదుడని, గ్రీసు దేశస్థుడని, సిరియనుడని, అన్యుడని ఏ భేదము లేదండి. ఏమి దేవుడండి, ఏం దేవుడండి. ప్రియులరా, సాధారణంగా ఒక అప్లికేషన్ ఒక ఆఫీస్కి పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఈ దినాల్లో? అరే ఈడు మనాడైతే అప్రూవ్ చేద్దాంరా, ఈడు మనాడు కాకపోతే అక్కడ ఒక దరిద్రపు కాలం ఒకటి ఉంటుంది. క్యాస్ట్ అని ఒక దరిద్రపు కాలం ఒకటి ఉంటుంది. ఆ కాలం దగ్గరికి వెళ్ళంగానే ఈడు మనాడు కాదురా, ఈ ఫైల్ తొక్కి పడేయండి, వీడు మనాడురా, లాగిచ్చేయండి. కానీ దేవుడు అంటున్నాడు, యూదుడని, గ్రీసు దేశస్థుడని, సిరియనుడని, అన్యుడని, రోమనుడని ఏ భేదము లేదండి. అందరినీ రమ్మని పిలుస్తున్నాడు, దినమంతా చేతులు చాపుతున్నాడు. ప్రియులారా,
ఏమండి, ఎవరివి మనందరం? మనకి భేదాలు ఎందుకండి? మనందరం ఒక తండ్రి బిడ్డలం, మనందరం ఒక రక్తంలో కడగబడిన వారం, మనందరము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందిన వారం. వేరే రక్తము లేదు, వేరే నామము లేదు. మనందరము ఒకే శరీరమును భుజించేవారం, మనందరము ఒకే రక్తమును పానము చేసే వారిమి, మనందరము కూడా ఒక తండ్రి బిడ్డలం ప్రియులారా. ఇలాంటి మనకి భేదాలు ఎందుకు, భేదాభిప్రాయాలు ఎందుకు ప్రియులారా? అందుకే ఇది మనది, భేదాలు లేవు. ఈ మందిరం మనది, నీది కాదు, నాది కాదు, మనది, మనందరిది. ఓకే, ఒక వ్యక్తి కొంచెం ఎక్కువ ఉపయోగపడి ఉండవచ్చు, ఒక వ్యక్తి కొంచెం తక్కువ ఉపయోగపడి ఉండవచ్చు, కానీ భేదము లేదు. ఇది మనందరిది, అందరిది ప్రియులరా. అందుకే మనందరము అత్యుత్తమమైన నాణ్యమైన సున్నం పూసుకొని తెల్లగా మారాలి. సున్నం ఎలా ఉంటుంది? తెలుపేనా? ఎక్కడ ఈ తెలుపు రంగు ఎక్కడ దొరుకుతుంది? వెళ్ళండి ఒక్కసారి ప్రకటన గ్రంథం దగ్గరికి, 7వ అధ్యాయం దగ్గరికి. మనల్ని తెలుపు చేసి ఈ తెల్లని ప్రదేశం 7, 13, 14 చదువమ్మా. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎవరండి సున్నం కొట్టుకొని తెల్లటి వస్త్రాలు ధరించుకున్నవారు? ఎక్కడ నుండి వచ్చిరని నన్ను ఎక్కడి నుంచి వచ్చారండి వీరు? అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఏలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసి. అక్కడికి వెళ్ళి నిజంగా ఆ గొర్రెపిల్ల రక్తములో ఎవరైతే ఉతుక్కుంటారో, హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో, వారికి తెల్లని సున్నం పోయబడుతుంది ప్రియులరా. ప్రియులరా, ఏమి దేవుడండి! ఆయన రక్తంలో మునిగితే చాలు. ఏమండి, రిన్సప్ ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుందా? ఎట్లుంటుంది చెప్పండి? బ్లూ కలర్లో ఉంటుంది కదా, కానీ దాంతో తెల్లటి షర్ట్లు తిగుతుంటారు. మురికి అయిపోయిన షర్ట్లు తిగితే ఎట్లా మారుతున్నాయి? తెల్లగా బ్లూగా మారట్లా. ఎందుకనో ఎట్లా మారుతున్నాయి? యేసు రక్తం దగ్గరకు వస్తే, ఆ రక్తంలో మునిగితే మనకి ఏ కోటింగ్ పడుద్ది? తెల్లని కోటింగ్ ప్రియులారా. ఈ ఎవరైతే యేసు రక్తముతో శుద్ధి చేయబడతారో వారి మీద ఆ తెల్లని సున్నము పూయబడుతుంది ప్రియులరా. ఇది పూయబడితే ఇక పాపము ఉండదు, భేదాలు ఉండవు ప్రియులరా. ఒక మాట అడగనా? అయ్యా, నేను రక్షణ పొందానండి, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డానండి. ఓకే, మంచిది. అయినా మరి నీ ద్వారా భేదం వస్తుందా? భేదాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? సున్నమే రాలిపోయింది. ఏమైపోయింది? సున్నం ఏమైపోయింది? రాలిపోయింది. ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ అడగాలి. అయ్యా, రాలిపోయింది అయ్యా, పొందిన రక్షణ పోగొట్టుకున్నానయ్యా, అయ్యా తిరిగి పెచ్చులు ఊడిపోయినాయి అయ్యా, తిరిగి నన్ను మీ రక్తంలో కడిగి నన్ను తెలుపు చేయ్యా అని ఆ దేవుడి దగ్గరకు వెళ్ళాలి ప్రియులారా. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను మనం ప్రాధేయపడాలి. అసలు ఇంతవరకు సరే, పెచ్చులు ఊడిపోయిన బ్యాచ్ కొంత అయితే, కొంతమంది అసలు ఇంతవరకు పెయింటే వేసుకొని బ్యాచ్ కొంతమంది ఉన్నారు, ఇంతవరకు రక్షణ పొందని వాళ్ళు. మరే ఇప్పుడు వందను, అమ్మో నా వల్ల కాదు, నాకు భయం. ఎప్పుడు పొందుతా? రాకడొచ్చాక, అగ్నిగుండం లేసాక అప్పుడు పొందుతావా? అబ్బా, ఏం ప్లాన్ నీది? టైం లేదు సంగమా, టైం లేదు ప్రియులారా. త్వరపడు. ఈరోజు అందుకే నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు త్వరగా సిద్ధపడాలి, ఈ రక్తంలో నువ్వు మునగబడాలి, శుద్ధి చేయబడాలి ప్రియులరా. తిరిగి రంగు వేయబడాలి. ఎప్పుడైతే ఈ రంగు వేయబడుతుందో అప్పుడు ప్రియులరా ఏం జరుగుతుందో తెలుసా? ఈ సున్నము పూయబడినప్పుడు పూసి దాని మీదంట దేవుని వాక్యం రాసుకోవాలి. ఏమనుంది అక్కడ? ఆ రాళ్ల మీద ఏం రాయాలి? ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. సంగమా, నువ్వు రక్షణ పొంది ఆగిపోకూడదు. తిరిగి ఏం చేయాలంట? దేవుని వాక్యమును హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. చాలా మంది రక్షణ పొందాములే అనుకుంటున్నారు, కానీ తిరిగి దేవుని ధర్మశాస్త్ర వాక్యములను హృదయంలో భద్రపరుచుకోవటం లేదు ప్రియులరా. నువ్వు గనక ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉంటే, ఖాళీగా ఉంటే, వదిలిపోయిన దయ్యం వెళ్ళి ఎన్నిటిని తీసుకొస్తుంది? తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను తీసుకొని వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? ఈ కడగబడిన, ఈ సున్నము వేయబడిన, శుద్ధీకరించబడిన, యేసు రక్తములో కడగబడిన హృదయం మీద దేవుని వాక్యమును నీ హృదయం అనే పలక మీద చెక్కుకోవాలి. అది లేకపోతే తిరిగి పాపం ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి.
అందుకే దావీదు మహారాజు దెబ్బతిని ఆయన అంటున్నాడు, ఒకప్పుడు రక్షణ పొందాలే అనుకున్నాడు, వాక్యం హృదయం మీద రాసుకోలే, ఏం జరిగింది? దెబ్బతిని అంటున్నాడు, నా హృదయములో పాపము ఉండకుండానట్లు ఐ హావ్ హిడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో నీ వాక్యమును దాచుకున్నాను, భద్రపరుచుకున్నాను అంటాడు 119:11. ఎందుకంటే వాక్యము లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వాక్యము ఉంటే దేవుని భయం మనలో ఉంటుంది, వాక్యము లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కుక్క తన వాంతికి తిరిగి పాల్పడిన విధముగా తిరిగి వెళ్ళిపోతాం. కడగబడిన పంది తిరిగి బురదలో పొరలాడటానికి ఇష్టపడుతుంది. అందుకనే ఏం చేయాలో తెలుసా? కడగబడిన తరువాత దేవుని వాక్యాన్ని హృదయం మీద చెక్కుకోవాలి. అప్పుడు ఆ వాక్యం అంటది, ధర్మశాస్త్రమును ఏం చేయాలి? హృదయం మీద చెక్కుకోవాలి. చెక్కుకుంటే ఏం జరుగుద్ది అంటది, తొందరపడి మాట్లాడుతుంటే నరహత్య చేయకూడదు. ఎందుకు? గుండెల్లో చెక్కబడింది కదా. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడి నువ్వు చంపబాకో, సాక్ష్యాలు చంపే వ్యక్తిగా నువ్వు బ్రతకద్దు. పొరిగింటి వైపు చూస్తుంటే నీ పొరుగు వానిదగు దేనిని ఆశింపరాదు. రాయబడిన వాక్యం, గుండెల మీద చెక్కబడిన వాక్యం మనకి తెలియచేస్తుంది ప్రియులరా. అందుకని వాక్యాన్ని హృదయం మీద చెక్కుకోవాలి ప్రియులరా. అప్పుడు మనం ఎవరైతే ప్రియులరా సున్నము పూసుకొని దేవుని ఆజ్ఞలు వ్రాసుకొని దేవుని భయముతో నడుచుకుంటారో వారిని బైబిల్ అంటున్నమాట, నీవు సజీవమైన రాయివి. ఈ సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుతుంది. రెండవ సజీవమైన రాయి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనములు. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమన నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. ఎక్కడి నుంచి 12 రాళ్లు తీసుకొని రావాలంట? యాజకుల కాళ్ళు నిలిచిన స్థలములో నుండి రాళ్ళు తీసుకొని రండి. ప్రియులారా, ఇక్కడ జరిగిన సంఘటన సరే, మోషే గారు జరగబోయేది చెప్పారు ఇంతకు ముందు. ఇప్పుడు యెహోషువ దినాలలో యాజకులు నిబంధన మందసాన్ని మోసుకుంటూ యోర్దాను నది దగ్గర కాలు పెట్టారు. యోర్దాను నదిలో కాలు పెట్టగానే వారి పాదములు మునగగానే ప్రియులారా, ఆ మోసే యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పై నుండి యోర్దాను నదంట బహువేగంగా ప్రవహించుకుంటూ వచ్చేదంట. అలాంటి నదంట చాలా దూరములుగానే సారెతాను వద్దనున్న ఆదామును పురము దగ్గర నిలబడిపోయిందంట. నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయినాయి. యాజకుల పాదములు నీటిలో దిగగానే ఎక్కడైతే వారి పాదములు మునిగి ఉన్నాయో అక్కడ నుండి, ఆ స్థలములో నుండి, జాగ్రత్తగా వినండి, యాజకుల కాళ్ళు నిలిచిన స్థలములో నుండి మీరు రాళ్లను తీసుకొని రండి. ఆ మాట మీరు మరీ 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 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడతాయి. ఏంటి? యాజకుల పాదములు అనగా పాదము అనేది నడిపింపునకు గుర్తు. ప్రియులరా, యాజకుల నడిపింపునకు లోబడే రాళ్ళు కావాలి దేవుడికి. యాజకుడు నడిపించినట్లు నడుచుకొనే ఆత్మ సంబంధమైన రాళ్ళు కావాలి. యాజకుల కాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళు కావాలంట. ఈ రాళ్ళు యాజకుల కాలి గోరులను రేపకూడదు. ఈ రాళ్ళు యాజకుడి మోకాళ్ళు పగలగొట్టే రాళ్లుగా ఉండకూడదు. ప్రియులరా, అవి ఎలాంటి రాళ్లుగా ఉండాలి? అవి ఆత్మ సంబంధమైన రాళ్లుగా ఉండాలి. అవి దెబ్బ కొట్టేవిగా ఉండకూడదు. ఎందుకు? నిబంధన మందసాన్ని యాజకుడు మోస్తున్నాడు అనగా సంఘమునకు సాదృశ్యం. తన భుజము మీద పెట్టుకొని సంఘ భారములను మోస్తూ ప్రయాసపడుతూ కష్టపడుతూ రక్తాన్ని కరిగిస్తూ ప్రాణాత్మ శరీరములను దేవుని బలిపీఠము మీద పెట్టుకొని సంఘ క్షేమం కోసం మొర్ర పెట్టుచు ఉపవాసములుంటూ మూల్గులెడుతూ నలిగిపోతూ నీ కోసం, నీ కుటుంబం కోసం, సంఘ క్షేమం కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం, నీ ఇంటిలో ఉన్న శోధనల కోసం సుఖాలను పక్కన పెట్టి, ఉద్యోగములను పక్కన పెట్టి, బంధువులను పక్కన పెట్టి, రక్త సంబంధికులను దూరంగా పెట్టి ప్రియులరా మీ మధ్యలోనికి వచ్చి దేవుని సేవ చేసే ఆత్మీయ దైవజనుడు యాజకుని యొక్క నడిపింపునకు లోబడి ఎవరైతే ఉంటారో
అలాంటి వారు ఆత్మ సంబంధమైన మందిరము కట్టడానికి ఉపయోగపడే రాళ్ళు. యాజకుని నడిపింపును త్రోసివేసి, యాజకుడి మాటను ధిక్కరించి, యాజకుడి మాటకు లోబడకుండా అవిధేయులుగా ఉండేవారు. వారిని సజీవమైన రాళ్లుగా బైబిల్ పిలవటం లేదు. ప్రభు సన్నిధిలో నీ క్షేమమే వారి క్షేమముగా, నీ సుఖమే వారి సుఖముగా భావించే ఒక యాజకుడికి, ఆ దైవజనుడిని లోబడి, ఆ దైవజనుడి మాటకు లోబడి, ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయటానికి లోబడే సజీవమైన రాయిగా ఉన్నావా? నడిపింపునకు లోబడని రాయి మృతమైన రాయి. అది ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి పనికిరాదు. లోబడాలి, తగ్గించుకోవాలి, విధేయత చూపాలి, ఇలాంటి స్వభావం ఉండాలి. ప్రియులరా, విధేయత లేకపోతే ఈ రాయిని ఎక్కడ పెట్టినా సమస్యే. నోరు తొందర, ప్రవర్తన తొందర, క్రియలలో తొందరపాటు, నడవడికలో తొందరపాటు. ప్రియులరా, కొంతమంది మీద కొన్ని భారాలు పెట్టాలంటే ఏం నెత్తి మీద తీసుకొచ్చి పెడతారో అనే భయం. కొంతమందికి అప్పగిస్తే ప్రశాంతంగా హాయిగా దైవజనుడు నెమ్మదిగా ఉండొచ్చు. ఇది నేను సత్యం చెప్తున్నా. కొంతమంది మీద పెడితే అమ్మయ్య వాళ్ళు జాగ్రత్తగా లోబడి దీనులుగా వారు కూడా తగ్గించుకుంటూ, ఎదుటివారు ఒక మాట అన్నా ఓర్చుకుంటూ మంచి మాదిరి పెడుతూ ఆ పని పూర్తి చేసుకొస్తారు అని కొంతమంది అంటే నాకు చాలా నమ్మకం. కొంతమందికి ఒక పని అప్పగించాలంటే వెళ్ళి ఏం దురుసుగా మాట్లాడతారో, ఏం తొందర పెడతారో, ఏం నష్టం తీసుకొస్తారో అని భయం. ప్రియులరా, కాబట్టి ఎక్కడ పెడితే నిన్ను అక్కడ ఒదిగిపోయే సజీవమైన రాయిగా నువ్వు మారాలి. అలాంటి వారితో ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. ఇశ్రాయేలీలంట మేఘం కదిలితే కదిలేవారంట, మేఘం ఆగితే ఆగేవారంట. ప్రియులరా, అది నడిపింపు, అది దేవుని నడిపింపు. మనం కూడా యాజకుల నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఈ నడిపింపు క్రిందికి మనం రావాలి. సంఘములో ప్రియులరా, కొంతమంది పెద్దవారికి ఒక బాధ్యత అప్పగించినప్పుడు కూడా అయ్యా మీరు చెప్పినట్లు చేద్దాం లోబడుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు హృదయంలో యాజకుడు సంతోషపడుతూ ఉంటారు. మీకు చెప్పి చేద్దాం, ప్రియులరా, నడిపింపును తీసుకొని చేద్దాం. ఇలాంటి మాటలు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే సజీవమైన రాళ్ల దగ్గర నుంచి వస్తాయి. ప్రియులరా, కాబట్టి ఇలాంటి వారిని, ఈ సజీవమైన రాళ్లను ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు, ఇబ్బందే ఉండదు. ప్రియులరా, కానీ నీకోసం ప్రార్థించే, నీకోసం మర్ర పెట్టే యాజకుడి మాటకు లోబడనొల్లనటువంటి ఎవరైనా, ప్రియులరా, మనం ఎంత మృతమైన రాళ్ళం. నువ్వెంత లోబడాలి. నా కొరకు కన్నీరు కారుస్తారే, నా కొరకు మర్ర పెడతారే, నా కుటుంబ సమస్యల కోసం దినదినము రోధిస్తారే, విలపిస్తారే, ప్రభు పాదములు పట్టుకుంటారే, నేనెక్కడ తిరిగి వచ్చినా నా కోసం కన్నీరు కారుస్తూ ఉంటారే. అలాంటి వారి యొక్క నడిపింపును నేను తీసుకోవాలి. ప్రియులరా, విధేయత ఎక్కడుంటుందో అక్కడ సకల విధములైన ఆశీర్వాదాలు ఉంటాయి. అవిధేయత ఎక్కడుంటుందో అక్కడ సకల విధములైన దుర్గుణాలు, దుష్టత్వము అక్కడే ఉంటుంది. ప్రియులారా, విధేయతను ఆశీర్వాదాలు ఫాలో అవుతూ ఉంటాయి, అవిధేయతను దుర్గుణాలు, దుష్టత్వము వెంబడిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, నడిపింపుకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు. దైవజనులు చెప్పిన దానికి వ్యతిరేకముగా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నడుస్తున్నావంటే ఏం చేస్తున్నట్లు తెలుసా? ముళ్ళ కంపను కాలు పెట్టి తన్నినట్టు. ప్రియులారా, ముళ్ళ కంపను కాలుతుందంటే ఏమవుతుంది చెప్పండి? ఆ మధ్య నేను ఒకసారి విన్నాను. ఏం విన్నాను? కాలులో ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకుందంట. ఏదో కొంచెం తీసి అజాగ్రత్తగా కొంచెం వదిలేశారంట. అది పయనించి చివరికి ఎక్కడికి తీసేశారో తెలుసా? ఆ వ్యక్తికి ఇదిగో తొడ వరకు తీసేశారు. చిన్న ముళ్ళు, చిన్న ధిక్కారం, చిన్న అవిధేయత ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా? లేదు ప్రియులరా, అందుకనే మనం ఏం చేయాలో తెలుసా ప్రియ సంఘమా? నడిపింపుకు లోబడితే ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకే మాసిదోనియా సంఘం అంట మొదట ప్రభువుకు లోబడిందంట, ఆ తరువాత యాజకులకు లోబడింది. 2 కొరింథీ 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రియ సంఘమా, నీవు లోబడి, నీవు దీనుడవుగా మారి, నీవు విధేయత చూపి ఆత్మ సంబంధమైన నడిపింపును తీసుకొని
దైవజనుల దగ్గర నువ్వు దేవుడికి మొదట ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు తమను తాము మాకు అప్పగించుకొనిరి అని పౌలు గారు అక్కడ రాస్తాడు ప్రియులరా. ఎంత శ్రేష్టమైన మాటో తెలుసా ప్రియులరా. కాబట్టి తమను తామే అప్పగించుకున్నారంట మొదట ప్రభువుకు, దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకున్నారు. అందుకే మాసిదోనియా సంఘము గురించి ఆ 2 కొరింథీ 8వ అధ్యాయంలో భూమి నిలిచి ఉన్నంత వరకు వారి గురించిన గొప్ప సాక్ష్యం వ్రాయబడింది. వీళ్ళు సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడటానికి ఉపయోగపడే రాళ్ళు. 3వ రాయి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము. ఇర్మియా 31:21. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. చాలు. ఇశ్రాయేలు కుమారి, దేవుని బిడ్డలారా, ఆత్మీయ సంఘమా, దేవుడు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు కుమారి అంటే సంఘమా, దేవుని బిడ్డలారా, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా, నన్ను ప్రేమించువారులారా, నా సన్నిధికి దినదినం వచ్చేవారులారా, నేను కావాలని కోరుకునే ప్రజలారా, ఏమంటున్నాడు? సరిహద్దు రాళ్లను పాతించు. ఏం పాతించాలంట? సరిహద్దు రాళ్ళు అంటే ఏంటి? మనకు తెలుసు, మన ఇళ్ళ దగ్గర సరిహద్దు రాళ్ళు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఈ రాయి వరకు నా సొంతం, ఇక్కడ వరకు నేను ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఈ రాయి దాటి నేను అవతలికి వెళ్ళకూడదు, జరపకూడదు. ఆ రాయి దాటి నేను కాలు అవతల పెట్టకూడదు. ప్రియులరా, ఆత్మీయ జీవితంలో సరిహద్దు రాళ్ళు ఉండాలి. ఈ దినాల్లో సరిహద్దులు దాటటాన్ని బట్టి గొడవలు, కోర్టు కేసులు, తలలు పగలటాలు. కారణమేంటి? సరిహద్దులు దాటటాలే. ప్రియులరా, సరిహద్దులు దాటుతున్నావా? నీ జీవితంలో దేవుని వాక్యము గీసిన సరిహద్దులను దాటి ముందుకు అడుగు వేస్తున్నావా? చూడొద్దన్న వైపు చూస్తున్నావా? చేయొద్దన్న వైపు చేయొద్దన్న పని చేస్తున్నావా? ఇదిగో ఈ పని ఇక్కడ వరకు చెయ్యి, ఆ పని నీది కాదు అని దేవుడు చెప్తే అది కూడా నేను చేస్తా, నన్నెవరు ఆపుతారు అని నువ్వు ముందుకు అడుగులేస్తున్నావా? సరిహద్దులు లేకుండా నాకెవరు రా చెప్పేది? మనకు అడ్డే లేదంట. మనల్ని ఎవడు రా ఆపేది? ఏందంట? క్రైస్తవుడికి సరిహద్దులు ఉండాలి. ఆపేవాడు లేడని అనబాకు. సరిహద్దులు దాటద్దు. ఆత్మీయ సరిహద్దులు దాటి అడుగు ముందుకు వేయకూడదు. నీకైనా నాకైనా మనందరికీ కొన్ని సరిహద్దులు ఉండాలి. ప్రియులరా, దేవుని బిడ్డలమైనంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? సరిహద్దులు ఉండద్దా? ఎవరితో అయినా మాట్లాడచ్చు. ఎస్, మాట్లాడచ్చు. ఒంటరిగా దూరం ఎక్కడికో తీసుకెళ్ళి, లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మనం మాట్లాడొచ్చా? హద్దులుంటాయి, సరిహద్దులుంటాయి, బౌండరీ లైన్స్ ఉంటాయి. ఒక కాపరికి ఉంటాయి, సంఘానికి ఉంటాయి, విశ్వాసులకు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కొన్ని సరిహద్దులు ఉంటాయి. ఈ సరిహద్దులు ఎవరైతే దాటుతారో వాళ్ళు మృతమైన రాళ్ళు. ప్రియులరా, వాళ్ళ ద్వారా తొందరలు, వాళ్ళ ద్వారా సమస్యలు, వాళ్ళ ద్వారా చాలా అవమానాలు. సరిహద్దులు దాటి అనేకం తెస్తుంటారు. అరే, ఈ మ్యాటర్తో నాకు సంబంధం లేదే, ఆ వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడాలి, ఆ కుటుంబం గురించి నేను ఎందుకు మాట్లాడాలి, ఎవరింటికి వెళ్తే వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు చెప్తున్నావంటే నువ్వు మృతమైన రాయివి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా చెప్పగలిగితే ఒక వ్యక్తి గురించి మంచి చెప్పు, లేకపోతే నోరు మూసుకో. నువ్వు బ్రతికున్న వ్యక్తివైతే మంచి చెప్తావు, కనీసం మౌనంగా అన్నా ఉండు. చెడు మాట్లాడుతున్నావంటే సరిహద్దులు దాటుతున్నావు. నువ్వు మృతమైన రాయివి. నువ్వు మందిరంగా కట్టబడటానికి పనికేరావు. నీ వల్ల దేవునికి బలి అర్పించబడదు. దేవుడు నిన్ను యాజకుడుగా వాడుకోలేడు. అందుకే మన హద్దుల్లో మనం ఉండాలి. మన హద్దులు ఎప్పుడు దాటకూడదు. మనకి సంబంధం లేని మ్యాటర్లో ఇంటర్ఫియర్ కాకూడదు, జోక్యం చేసుకోకూడదు. నోరు తెరిచి ఇష్టానుసారంగా సలహాలు ఇవ్వటం, మాట్లాడటం, మనం జోక్యం చేసుకోకూడని వాటిల్లో హద్దులు దాటకూడదు. గట్టిగా నిలబెట్టుకోవాలి సరిహద్దు రాళ్ళు. ఇక్కడ వరకే ఏం చేస్తారు సరిహద్దు రాళ్ళు. అందుకే ఎవరు కదిలించకుండా, మనం కూడా పొరపాటు చేయకుండా బాగా లోతుగా తవ్వుకొని అక్కడ కాంక్రీట్ వేసి సరిహద్దు రాయిని బలంగా నిలబడతారు. ఇక్కడ వరకు మాత్రమే నేను వెళ్ళాలి, ఇక్కడి నుంచి దాటకూడదు. ఎస్, గుండెను లోతుగా తవ్వుకుందాం, లోతుగా హృదయాన్ని తవ్వుకుందాం. దేవుని వాక్యముతో
ఆత్మీయ జీవిత పునాదులను పటిష్టం చేసుకుందాం. ఎక్కడ వరకు దేవుడు మాట్లాడమన్నాడు. అందుకే పౌలు గారు ఏమని రాస్తాడు తిమోతికి, అన్ని విషయములలో మితముగా ఉండు, హద్దులు దాటద్దు. తిమోతి, నువ్వు యవనస్తుడివి, జాగ్రత్త. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త, స్త్రీలతో మాట్లాడే విషయంలో జాగ్రత్త, వృద్ధులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త. నువ్వు అన్ని విషయాలలో నువ్వు మాదిరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మితంగా ఉండు, లిమిట్స్ బౌండరీస్ దాటద్దు. సంగమా, సరిహద్దు దాటాడు సౌలు, రాజుగా పరిపాలన చేయముంటే ఏం చేశాడు? బలులు అర్పించటానికి ముందుకు వెళ్ళాడు. అదే రోజు దేవుడు అంటున్నాడు, సౌలు, నిన్ను రాజుగా పెట్టాను, యాజకుడిగా నిన్ను పెట్టాలా? నా యాజకుడున్నాడు సమూయేలు, నువ్వెందుకు ధిక్కరించావు? నువ్వు సరిహద్దు దాటావు. ఇశ్రాయేలు మీద నీ రాజ్యాన్ని సదాకాలం స్థిరపరుద్దాం అనుకున్నాను, కానీ నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వేరొకరిని నేను కనుక్కున్నా. అయిపోయింది సౌలు చరిత్ర. సరిహద్దు దాటగానే సౌలు మీద వేటు పడిపోయింది. ఉజ్జియా, ధూపం వేయటం యాజకుడి పని. ఏంటి, నువ్వు పరిశుద్ధ స్థలంలోనికి వస్తున్నావు, ధూపం వేయటానికి అడుగు ముందుకేస్తున్నావు, నీకెంత ధైర్యం? యాజకులు చెప్తుంటే వినకుండా ఉజ్జియా దైవజనులకు వ్యతిరేకముగా లేచి ధూపం వేయటానికి లోపల కాలు పెట్టగానే నొసట ఏం పుట్టింది? కుష్ఠరోగం స్టార్ట్ అయిపోయింది. హద్దులు దాటాడు. దైవజనుడు చేయాల్సిన పని దైవజనుడే చేయాలి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, దయ్యాలు పట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయబాకండి ప్రియులారా. నిన్ను పడతాయి, నిన్ను వదిలిపెట్టవు. అది దైవజనుడి దగ్గరికే నువ్వు తీసుకొచ్చి ప్రార్థన చేయించాలి. ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం. వ్యక్తిగతంగా ఇంట్లో ప్రార్థన చేయటం వేరండి. వాళ్ళకి సమస్యలు విడుదల పొందాలి అని మనం ఎవరి కోసమైనా చేయొచ్చు. కానీ వాళ్ళు ఎదురుగా ఉండగా ఈ బిడ్డలో ఉన్న దయ్యం పోవాలి అని గనక నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను పట్టుకుంటాయి, నిన్ను మంచం ఎక్కిస్తాయి, నువ్వు విలవిల్లాడిపోతావు, నీ కుటుంబం విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే నువ్వు సరిహద్దులు దాటావు. అది దైవజనుడి పని, అది నీ పని కాదు. దానికి ఎంపిక చేసుకున్న అభిషేకించబడిన దైవజనుడు దేవుడిచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? ప్రియులరా, ఎవ్వరము కూడా మన హద్దులు మనము దాటకూడదు. రాజు మాటకు లోబడాలి. హద్దు దాటింది, ఏమైంది? అంతఃపురములో ప్రవేశించే అవకాశము పోగొట్టుకున్నది. సంగమా, నువ్వు నేను రాణిలం, ఆయన రాజు, ఆయన పెండ్లి కుమారుడు. మనం కూడా మన హద్దుల్లో ఉండాలి, మన హద్దులు దాటకూడదు. పవిత్రంగా, పరిశుద్ధంగా మన గట్టమును కాపాడుకుంటూ ఉండాలి. అందుకే తిమోతి, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో అని పౌలు గారు కొన్ని లిస్టు చెప్పి వీటన్నిటిలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత అన్నిటిలో నువ్వు జాగ్రత్త, మాదిరిగా ఉండు. వీటిలో హద్దులు దాటద్దు అంటాడు. ఆ 1 తిమోతి 4:11-12 వచనాల్లో. కాబట్టి ప్రియ సంగమా, మనం మన హద్దులను దాటకుండా కాపాడబడితే అంతఃపురములో ప్రవేశించగలుగుతాం. సజీవమైన రాళ్లుగా మందిరము ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు దేవునికి బలులు అర్పించటానికి ఒక యాజకత్వాన్ని దేవుడు నీకు అప్పగిస్తాడు. ఎందుకంటే నువ్వు సజీవమైన రాయివి. చివరిగా ప్రియులరా, సరిహద్దు రాళ్లను గురించి విన్నాం. చివరిగా యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు ఎక్కడెక్కడంట? కాలుచున్న రాళ్ల మధ్యన నీవు కాలిన రాయ్య. ఒక్కసారి అయ్యా ఈ రాయి కొద్దిగా తేడా ఉందయ్యా అంటే నా మనసు అంతా అంటే కాలిందంట, బాగానే కాలింది, కొంచెం పగులుతుందయ్యా తొందరగా అంటేనే నేను తట్టుకోలేకపోయా. ఆ లోడ్ ఎప్పుడు అయిపోయిద్దా అంటే మంచి రాయే, అది కూడా మంచి రాయే, అది కూడా నాణ్యమైంది. అంటే మనం తోలించిన అన్ని బండ్ల రాళ్లలో, ఇన్ని ఫ్లోర్లో ఒక్క లోడు కొంచెం తేడా వస్తేనే నేను అస్సలు నా మనసంతా ఆ లోడ్ ఎప్పుడు అయిపోయిద్దా, మళ్ళీ ఇప్పుడు మంచి రాయి తోలిద్దామా, కాలిన రాయి, మంచి రాయి. ప్రియులరా, మనం కూడా కాల్చబడాలి. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు నేను కాల్చబడద్దా? కాల్చబడకపోతే పచ్చి ఉంటే, పచ్చి మాంసం తినేవాళ్ళు ఎంతమందో చేయొద్దండి ఒక్కసారి. ఎవరు అడవి మనుషులు తింటారు, మృగాలు తింటాయి, మనం తినం. మనం కాల్చబడిన దాన్ని తింటాం, కాల్చబడిన వ్యక్తులుగా మనం ఉంటాం. ప్రియ సంఘమా, కాలుచున్న రాయుగా నువ్వు నేను ఉండాలి.
పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి. ఒక దైవజనుడిని తయారు చేయటానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అన్ని వైపులా కాలుస్తాడు ప్రియులరా, కాలుస్తాడు. ఎన్ని విధాలుగా కాల్చబడాలో, ఎన్ని యాంగిల్స్లో కాలితే ఒక దైవజనుడిగా రూపుదిద్దబడతామో. మీరు కూడా ఇళ్లలో కూరలు వండుతూ ఉంటారు, గరిటితో ఏం చేస్తుంటారు? అటు ఇటు ఎందుకు తిప్పకపోతే మొత్తం సరిగా కాల్చబడదు. సెగ అన్ని భాగాలకు తగలాలి, దాన్ని తిప్పుతూ ఉండాలి. అన్ని ఇది కాలిందా లేదా చూసుకుంటూ ఉంటారు. ఆదివారం జాయింట్ ముక్కలు తెచ్చుకుని వేసుకుంటే ఒకేపే బెటరు, అన్ని వైపులా కాలుస్తారు. ఇటువైపు బాగా కాలింది లేని ఇంకోవైపు కాలకపోతే కాలని భాగం ద్వారా ప్రమాదం. సంసోను జీవితంలో ఒక భాగం కాలలా, ఆ భాగం ద్వారా శోధన వచ్చింది, పడిపోయాడు. సంగమా, కాల్చబడాలి, నిలువెల్ల కాలిపోవాలి. పరిశుద్ధాత్మగ్ని మనల్ని కాల్చడానికి అవకాశం ఇవ్వాలి. నోరు కాలాలి, కళ్ళు కాలాలి, పాదములు కాలాలి, గుండె కాలాలి. మన రక్తమంతా దేవుని పరిశుద్ధ అగ్నితో కాల్చబడాలి. పాపపు పురుగులు, వైరస్లు మనలో ఉండటానికి వీలు లేదు. కాల్చబడాలి. ప్రియ సంగమా, నువ్వు కాల్చబడ్డావా? ఇంకా పచ్చిదనం ఉందా? కాల్చబడ్డావా? దావీదు కాల్చబడని భాగం ఉంది, దాని ద్వారా సైతానుడు జొరబడ్డాడు. సంసోను కాల్చబడని భాగం ద్వారా ఇస్కరియోతు యోధ ఒక యాంగిల్లో కాల్చబడలా, అక్కడి నుంచి దయ్యం పట్టుకున్నాడు. గెహాజీ ఒక స్థలములో, ఒక ప్రాంతంలో కాల్చబడలా, ఆ రూపంలో దేమా మరొక స్థలములో కాల్చబడలా. మన జీవితంలో కాలని భాగం ఎక్కడున్నదో, పరిశుద్ధాత్ముని అగ్ని చేత ఇంకా కాల్చబడని భాగం నీ శరీరంలో ఏముందో ఈరోజు దేవుని బలిపీఠం మీద సాగిల పడుదముగాక. అయ్యా, నా శరీరము పూర్తిగా కాల్చబడాలయ్యా. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా కాల్చబడిన వ్యక్తిగా ఉండాలి, కానీ కాలుపు లేని వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. మేడగదిలో 120 మంది ఉంటే 120 మంది మీద పరిశుద్ధాత్మ అగ్ని దిగటం వలన వారు ఎంత కాల్చబడ్డారో. కాల్చబడిన పేతురు ఆయన వెళ్ళి నిలువబడి మాట్లాడుతుంటే ఆ అగ్ని 3000 మందిని కాల్చింది. వారిలో ఉన్న పాపం కాలిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాల్చి నీలో ఉన్న తగరము మస్టు యావత్తు తీసివేసి ప్రియులరా, ఈ స్థలంలో నిలబడటానికి ముందు ఎన్ని అవమానములో తెలుసా, ఎన్ని కష్టములో తెలుసా, ఎన్ని కన్నీటి లోయలు, బాకా లోయలో తెలుసా, ఎంత కాల్చి 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 ప్రభువా, ఇంకా నా దగ్గర జీవమంతా అయిపోయిందయ్యా, ఇక నా దగ్గర ఓపిక కూడా లేదయ్యా. పూర్తిగా కాల్చబడిన తరువాత, అన్ని విషయాలలో కాలిన తరువాత ప్రియులరా, దేవుడు ఆయన సజీవమైన రాళ్ళుగా మనల్ని మార్చుకొని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకుంటాడు. ఆ మందిరముగా కట్టబడటానికి సజీవమైన రాయిగా పేతురు ఉపయోగపడ్డాడు, యాకోబు ఉపయోగపడ్డాడు, యోహాను ఉపయోగపడ్డాడు, యేసు ప్రభు శిష్యులు ఉపయోగపడ్డారు, అపొస్తలుడైన పౌలు గారు ఉపయోగపడ్డాడు. వీరందరూ సజీవమైన రాళ్ళు. తిమోతి, తీతు, ఎఫెఫ్రాదీతు అనేక మంది వాళ్ళు దేవుని కోసం, ఒక ఫిలోమను, ఒక ఒనేసిము తమ జీవితాలను దేవునికి అర్పించి వేశారు. వారు దేవుని కోసం కాల్చబడిన రాళ్లుగా. ఏ స్థలానికి వెళితే మన దేశానికి వచ్చిన తోమా కూడా కాల్చబడిన వాడుగా వచ్చి అన్ని వదులుకొని ఈ స్థలములోనికి వచ్చి అనేకులను వెలిగించి భారతదేశమునకు సువార్తను అందించి అనేక ఆత్మ సంబంధమైన రాళ్లను, సజీవమైన రాళ్లను అనేక మంది దేవుని మందిరముగా కట్టబడటానికి ఉపయోగపడే సాధనాలుగా మార్చాడు. ఈ ఉదయకాలం నువ్వు సజీవమైన రాయివేనా? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి ఉపయోగపడతావా? దేవునికి బలులు అర్పించటానికి ఉపయోగపడే సాధనముగా, అనుకూలమైన బలులు అర్పించే వ్యక్తిగా నువ్వు ఉపయోగపడతావా? పరిశుద్ధమైన యాజకురాలుగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు సజీవమైన రాయివైతే ఆయన సాక్ష్యం కలిగి ఈ ఉదయకాలం
యేసయ్యా సున్నం పూసుకుంటాను, దేవుని వాక్యం నా గుండెల మీద రాసుకుంటాను అని నువ్వు అంగీకారముగా నువ్వు మారితే దేవునికి సజీవమైన రాయిగా నువ్వు దైవజనుల నడిపింపునకు లోబడి సరిహద్దురాళ్ళు పాటించుకొని ఎక్కడ సరిహద్దులు దాటి మాట్లాడకుండా ప్రవర్తించకుండా కంట్రోల్లో ఉండి జాగ్రత్తగా దేవుని కోసం మంట మండుచు దేవుని అగ్నితో నింపబడిన ఒక బాప్తిస్మమిచ్చు యోహాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపముగా అనేక మందిని పరిసయ్యులను శాస్త్రులను ఎంతమంది ఆయన దగ్గర మారు మనసు పొందారు, ఎంతమంది రక్షణ పొందారు, ఎలాగా వారిని కూడా వెలిగించాడు, కాల్చాడు. నువ్వు కూడా ఒక మందిరంగా కట్టబడతావా? సజీవమైన రాయిగా దేవుని కోసం మారుతావా? ఆయన కోసం బ్రతుకుతావా? అయ్యా ఇక నేను మృతమైన రాయిగా ఉండనయ్యా, నిర్జీవమైన రాయిగా ఉండనయ్యా, కట్టబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, నేను సజీవమైన రాయిగా వాడబడాలి, నేను ఉంటాను, నన్ను వాడుకో అని దేవునికి అప్పగించుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యా నన్ను సజీవమైన రాయి